శివపురాణంలో ఒక చిన్న కథ ఉన్నది. దారుకావనంలో కొంతమంది మునులు వైదిక కర్మకాండలకు సంబంధించిన యజ్ఞ యాగాదులు చేస్తూ జీవిస్తూ ఉండేవారు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కర్మకాండను సాగించేవారు. తాము చేసే యజ్ఞ యాగాది కర్మల వల్లనే తమ కోరికలు సిద్ధిస్తాయని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని భావించేవారు. వారికి కొన్ని యోగ సిద్ధులు కూడా కలగడం వలన వారిలో అహంకారం కలిగింది. తాము చేసే కర్మల వల్లనే తమకు సిద్ధులు లభించాయని, ఇందులో ఆ పరమేశ్వరుడి ప్రమేయం ఏమీ లేదని ఆ మునులు అనుకున్నారు. సిద్ధులైతే పొందారు గాని సంపూర్ణమైన ఆనందం వారికి లభ్యం కాలేదు. దీంతో వారి అహంకారాన్ని తొలగించి వారికి శాశ్వత ఆనందం కలిగించాలనే సంకల్పం ఆ పరమశివుడికి కలిగింది. పరమేశ్వరుని యొక్క కృపను నమ్మకపోయినా యజ్ఞయాగాదులు వంటి సత్కార్యాలను చేసిన ఫలితమే ఆ మునులకు శివదర్శనం కలిగేలా చేసింది. అయితే ఆ యువ సాధువును ఆ మునులు పట్టించుకోలేదు. తమ తమ పనులలో నిమగ్నమైపోయారు. మునిపత్నులు మాత్రం ఆ యువకుణ్ణి చూసి అతని రూపానికి మోహ పరవశులై అతడి వెంట పడి వెళ్ళిపోయారు. అలా ఎంత దూరం వెళ్లారో వారికే తెలియదు. తమ భార్యలు కనపడకపోవడంతో మునులు వారి కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. చివరికి తమ భార్యలు ఆ యువ సాధువు వెంట పడడం చూసి ఆగ్రహించారు. తమ యోగ సిద్ధుల సహాయంతో అనేక ఆయుధాలను సృష్టించి యువకుడి మీదికి వదిలారు. అయితే ఎన్ని రకాల ఆయుధాలు తనపై పడుతున్నా ఏ మాత్రం చలించకుండా ఆ యువ సాధువు చిరునవ్వుతో ఉండిపోయాడు. మునులు తమకున్న సిద్ధులన్నింటినీ ప్రయోగించినా ఆ యువకుణ్ణి ఏమీ చేయలేకపోయారు. దీంతో వారు వచ్చిన వాడు సామాన్యుడు కాదని సాక్షాత్తు పరమశివుడే అని గ్రహించారు. తమ తప్పును క్షమించి తమను అనుగ్రహించాలని కోరుతూ స్వామివారి పాదాలపై పడి వేడుకున్నారు. తమ దుఃఖాన్ని తొలగించి ఆనందం కలగడానికి మార్గం చెప్పాలని కోరారు. వారికి దుఃఖం కలగడానికి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమేనని, ఆత్మజ్ఞానం వల్లనే సమస్త దుఃఖాలు నివృత్తి అయి శాశ్వత ఆనందం కలుగుతుందని పరమశివుడు వారికి హితబోధ చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కలియుగం అనే ఛానల్ని కొత్తగా పెట్టాను. ఇంతవరకు ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.